ఓం శాంతి 30/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శివబాబా ద్వారా రచింపబడిన ఈ రుద్ర యజ్ఞాన్ని మీరు చాలా చాలా సంభాళించాలి. ఇది స్వరాజ్యం పొందుకునేందుకు రచించబడిన అనంతమైన యజ్ఞం. ప్రశ్న: ఈ రుద్ర యజ్ఞాన్ని ఎటువంటి పిల్లలు గౌరవిస్తారు? జవాబు: ఏ పిల్లలకైతే దీని విశేషతలు తెలిసి ఉంటాయో వారు గౌరవిస్తారు. ఈ రుద్ర యజ్ఞము ద్వారా మీరు గవ్వ నుండి వజ్రతుల్యంగా అవుతున్నారు. ఇందులో పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. ఈ పాత శరీరాన్ని కూడా స్వాహ చేయాలి. యజ్ఞంలో విఘ్నాలు కలుగజేసే చట్ట విరుద్ధమైన కర్మలేవీ చేయరాదు. ఇటువంటి గమనమున్నప్పుడే గౌరవించగలరు. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఎవరు ఈ పాటను తయారు చేశారో వారికి పాపం తల్లిని గురించి తెలియనే తెలియదు. జగదంబ అనే పేరు విన్నారు, కానీ ఆమె ఎవరో, ఏ కార్యం చేసి వెళ్ళారో అనేది పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. జగదంబ ఉన్నట్లయితే తప్పక తండ్రి కూడా ఉన్నట్లే. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. జగదంబ వద్దకు వెళ్ళే వారి బుద్ధిలో ఈ తెలివి లేదు. వారు కేవలం విగ్రహ పూజారులు. దేవీల ముందుకు వెళ్ళి భిక్ష వేడుకుంటారు. ఇప్పుడు ఇది రాజేశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం. దీనిని సృష్టించిన వారు మాతాపితలు, తత్వం. మీరు కూడా యజ్ఞానికి సృష్టికర్తలే. పిల్లలైన మీరంతా ఈ యజ్ఞాన్ని చాలా బాగా సంభాళించాలి. యజ్ఞం అంటే చాలా గౌరవం ఉండాలి. జ్ఞాన యజ్ఞం ఇది. దీనికి పూర్తిగా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు, నిర్వహించబడుతుంది. ఇది ప్రధాన కార్యాలయము, హెడ్ ఆఫీస్. దీని శాఖలు ఇంకా చాలా ఉన్నాయి. మమ్మ, బాబా మరియు పిల్లలైన మీరంతా ఈ యజ్ఞము ద్వారా మీ భవిష్యత్తును వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. ఇటువంటి యజ్ఞాన్ని ఎంతగా సంభాళించాలి, ఎంతగా గౌరవించాలి, ఎంత ప్రేమించాలి. ఇది మన మమ్మ జగదంబ గారి యజ్ఞం. మమ్మ బాబాల యజ్ఞము అంటే మన యజ్ఞమే. యజ్ఞాన్ని వృద్ధి చెయ్యాలి. ఎందుకంటే యజ్ఞంలోకి చాలామంది పిల్లలు వచ్చి తమ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు స్వయం తీసుకోలేకపోతే, స్వయానికి సమయం లేకుంటే ఇతరులనైనా ఆహ్వానించాలి. దీని పేరు రాజేశ్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞం. దీని ద్వారా స్వరాజ్యం లభిస్తుంది. ఈ యజ్ఞంలో పాత శరీరాన్ని కూడా స్వాహ చేయాల్సి ఉంటుంది. తండ్రి వారిగా అయిపోవాలి. యజ్ఞం అంటే చిన్న ఇల్లు కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఈ యజ్ఞంలో విశ్వమంతా స్వాహ అవుతుంది. పోను పోను ఈ యజ్ఞాన్ని ఎంత గౌరవిస్తారో మీరే చూస్తారు. ఇక్కడ చాలామందికి గౌరవం లేదు. వీరంతా యజ్ఞంలోని పిల్లలు జన్మిస్తూ ఉంటే యజ్ఞానికి ఎంత గౌరవం ఇవ్వాలి? జ్ఞానం లేక వస్తూ ఉండేవారిని చూసి. కానీ చాలామంది దీనిని లెక్క చేయరు. ఇది ఎంతో గొప్ప యజ్ఞం. దీనివలన మనుషులు గవ్వ నుండి వజ్ర సమానంగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవుతారు. సేవా కేంద్రాలను రచిస్తూ ఉండండి. ఒక్కరు శ్రేష్టాచారిగా అయిన అహో సౌభాగ్యం. ఎన్నో లక్షల మందిరాలు మొదలైన ఉన్నాయి. అక్కడ ఎవ్వరూ శ్రేష్టాచారులుగా తయారవ్వరు. ఇక్కడ కేవలం 3 అడుగుల భూమి ఉంటే చాలు. ఎవరు వచ్చినా వారి జీవితం పూర్తిగా చక్కబడుతుంది. యజ్ఞంపై చాలా గౌరవం ఉండాలి. చాలామంది బాబా మా ఇంటిలోనే తెరుస్తాము అని వ్రాస్తారు. మంచిది పిల్లలు, భలే యజ్ఞ భూమిని తయారు చేయండి. ఎవరో ఒకరి కళ్యాణం జరుగుతుంది. ఈ యజ్ఞానికి చాలా గొప్ప మహత్వం ఉంది. ఇది యజ్ఞ భూమి. ఇక్కడే అక్కయ్యలు ఇతరులకు కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి యజ్ఞాన్ని చాలా గౌరవించాలి. కానీ జ్ఞానం అసంపూర్ణంగా ఉన్నందున అంత గౌరవించరు. యజ్ఞంలో విఘ్నాలు వేసేవారు చాలామంది ఉన్నారు. ఇది శివబాబా యజ్ఞం కనుక తల్లి తండ్రులు ఒక్కటిగా కలిసే ఉన్నారు. ఈ మమ్మ బాబాలతో ఏమీ లభించదు. అనంతమైన తండ్రి ద్వారానే సర్వము లభిస్తాయి. వారు ఒక్కరే. మమ్మ బాబా అని శరీరధారులను అంటారు. నిరాకారులకు శరీరమే లేదు. అందువలన తండ్రి అంటున్నారు, వారికి ప్రేమికులుగా అవ్వకండి. నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి.
ఈ బాబా కూడా నన్నే స్మృతి చేస్తాడు. చిత్రాలలో రాముడు, కృష్ణుడు, బ్రహ్మ మొదలైన వారంతా వారిని స్మృతి చేస్తారు అని చూపిస్తారు. కానీ అలా లేదు. అక్కడ ఎవ్వరూ స్మృతి చెయ్యరు. వారికి ప్రాలబ్ధం స్వర్గం ఆస్తి లభించింది. వారికి స్మృతి చేసే అవసరం ఏముంది? మీరు పతితులుగా అయ్యారు. పావనంగా తయారయ్యేందుకే మీరు స్మృతి చెయ్యాలి. మహిమంతా శివబాబాది ఒక్కరిదే. వారి వలననే ఇతడికి గౌరవం ఉంది. మీరు ఏ దేహదారిని స్మృతి చెయ్యరాదు. దేహదారుల ద్వారా శివబాబా పరిచయం లభిస్తుంది. కానీ స్మృతి చెయ్యాల్సింది శివబాబానే. బ్రహ్మబాబా కూడా దేహధారే కదా, పరిచయాన్నంతా ఇస్తారు. మేము నేరుగా శివబాబా ప్రేరణ ద్వారానే జ్ఞానం తీసుకుంటాము అని చాలామంది తెలివిహీనులైన పిల్లలు అంటారు. డైరెక్ట్ శివబాబాతో మాకు కనెక్షన్, బ్రహ్మబాబాతో పని లేదు అని. అలా వీలైనట్లయితే వారు ఈ రథంలో వచ్చే అవసరం ఏముంది? బ్రహ్మబాబా శరీరం అనే రథంలో ఈ సాకారంతో అంటే బ్రహ్మబాబాతో మాకు పని ఏముంది అని అనుకునేవారు కూడా ఉన్నారు. తండ్రి మన్మనాభవాని అంటారు. మీ మనస్సును నా పైన ఉంచండి. శివబాబాని స్మృతి చేయాలి. కానీ వారు చెప్పేది బ్రహ్మబాబా ద్వారానే కదా. నెంబర్ వారుగా గౌరవం ఉంచాల్సి వస్తుంది. నెంబర్ వారుగా గద్దెపై కూర్చొనే వారే గౌరవం ఉంచుతారు. మొట్టమొదట రాజసింహాసనంపై కూర్చునేది మమ్మా బాబాలు. మరి వారిని ఫాలో చేయాలి కదా. చాలామంది ప్రజలను తయారు చేయాల్సి వస్తుంది. పదవి కూడా చాలా ఉన్నతమైనది. భయపడే విషయం ఏదీ లేదు. విమానంలో క్రొత్తగా ఎక్కేవారు భయపడతారు. కొంతమంది చంద్రుడిపై కూడా వెళ్తూ ఉంటారు. అభ్యాసానికి సంబంధించిన విషయం కదా. కానీ దాని వలన ఎలాంటి లాభము లేదు అని మీకు తెలుసు. చంద్రుడిపై కూడా మా రాజధానిని నిర్మిస్తాము అని వారు భావిస్తారు. కానీ ఇది జరగదు. ఇది క్రిందికి దిగే కళ కదా. కళలు తక్కువయ్యే విధానం, ఎక్కువయ్యే విధానము ఇది కూడా పిల్లలకు తెలుసు. లక్ష్మీనారాయణలు రాజ్య పాలన చేసే చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం ఎంత నిరుపేదగా ఉందో చూడండి. ఇది యథార్థమైన విషయం. దీనిని వారే స్వయంగా వ్రాశారు. కావున ఇక్కడ మెట్ల చిత్రంలో తప్పకుండా చూపించాలి. అక్కడ వజ్రవైడ్యూర్యాల భవనాలు స్వర్గంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ గవ్వలు చూపించాలి. ఇంతకుముందు గవ్వలు చలామణిలో ఉండేవి. గురుద్వారంలో గవ్వలు ఉంచేవారు. ఇప్పుడు కూడా పైసలు ఎవ్వరూ ఉంచరు. మెట్ల చిత్రం చాలా బాగుంది. ఇందులో మీరెంతో వ్రాయవచ్చు. మమ్మా బాబాలతో పాటు పిల్లల చిత్రాలు కూడా ఉండాలి. పై భాగంలో ఆత్మల వృక్షం కూడా ఉండాలి. క్రొత్త చిత్రాలు సిద్ధం అవుతూ పోతాయి. ఎలా పతనమై మళ్ళీ ఎలా ఉన్నతి అవుతుందో అర్థం చేయించడం కూడా ఈజీ అవుతుంది. మనము నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ సాకార ప్రపంచంలోకి ఇక్కడికి వస్తాం. ఇవన్నీ అర్థం చేయించడం చాలా సహజం అవుతుంది. వారు అర్థం చేసుకోలేదు అంటే వారి అదృష్టంలో లేదు అని భావించాలి. డ్రామాను సాక్షిగా ఉండి చూడాలి. పిల్లలకి యజ్ఞంపై చాలా గౌరవం ఉండాలి. యజ్ఞంలోని ఒక్క పైసా కూడా అడగకుండా తీసుకోవడము, లేక మాతాపితల అనుమతి లేకుండా ఎవరికైనా ఇవ్వడం మహాపాపం. మీరు నా పిల్లలు ఏ సమయంలోనైనా ఏ వస్తువైనా మీకు లభిస్తుంది. ఎక్కువగా తీసుకొని ఎందుకు ఉంచుకోవాలి? తర్వాత లభిస్తుందో లేదు అని ఆలోచించి లోపల ఉంచుకుంటే మీ మనస్సు తింటూ ఉంటుంది. ఎందుకంటే నియమ విరుద్ధమైన పని చేశారు కదా. దొంగతనం అది. భగవంతుడి దగ్గర ఎంత శిక్ష ఉంటుంది. వస్తువైతే మీకు ఎప్పుడు తినడానికి మరి అనేక వస్తువులు మీకు ఉపయోగపడేవన్నీ ఇక్కడ లభిస్తాయి. అంతిమ కాలంలో అకస్మాత్తుగా ఎవరైనా మరణించవచ్చు. కావున అంతిమ సమయంలో మీరు చేసిన పాపాలన్నీ పనికి రాని చెత్త లిస్టుగా మీకు గుర్తుకొస్తాయి. అందువలన బాబా సదా అర్థం చేయిస్తున్నారు. ఆంతరికంలో ఎలాంటి సంకోచం ఉండరాదు. మనస్సు శుద్ధంగా ఉంటే చివరి సమయంలో ఇతరమేది గుర్తురాదు. యజ్ఞం నుండి అన్నీ లభిస్తూనే ఉంటాయి. ధనవంతులైన పిల్లలు చాలామంది ఉన్నారు. అవసరమైనప్పుడు తెప్పించుకుంటామని వారికి చెప్తారు. బాబా ఎప్పుడు అవసరం వచ్చినా మేమున్నామని పిల్లలు అంటారు. భలే పవిత్రంగా ఉండరు. ఆహార నియమాలను కూడా పాటించరు. కానీ బాబా మా వద్ద చాలా ధనం ఉంది, అది అలాగే మాయమై సమాప్తమైపోతుంది, మధ్యలో ఎవరైనా తినిపోతారు, అందువలన ఎప్పుడు కావాలన్నా
తెప్పించుకోండి అని అంటారు. బాబా అంటారు, నేనైనా ఏం చేసుకోను, ఇల్లు కట్టాల్సి వస్తే దాని అంతట అదే వచ్చేస్తుంది. ఈ ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు, అటువంటి పిల్లలు కూడా ఉన్నత పదవి పొందుతారు. ప్రజలలో కూడా తక్కువ పదవి ఏమీ ఉండదు. చాలామంది షావుకార్ల రాజుల కంటే ధనవంతులుగా ఉండేవారు ఉన్నారు. అందువలన లోపల ఇటువంటి ఆలోచనలు చెయ్యరాదు. బాబా మీరేం తినిపిస్తారో అదే తింటాము, మీరేమిస్తే మీరెక్కడ ఉండమంటే అక్కడే ఉంటాము, అలాగే నడుచుకుంటాము. అది మీ ప్రతిజ్ఞ. మరి దీనిని పాటించకుంటే దుర్గతి కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. తండ్రి సద్గతినిచ్చేందుకు వచ్చారు. ఉన్నత పదవి పొందుకోకుంటే దుర్గతి అని అంటారు కదా. అక్కడ కూడా కొందరు చాలా ధనవంతులు, కొంతమంది తక్కువ పదవి వారు, కొంతమంది ఉన్నత పదవి కలవారుగా ఉంటారు స్వర్గంలో. పిల్లలు శ్రీమతమును అనుసరించి ప్రయత్నం చేయాలి. తమ మన్మతాన్ని అనుసరించినందున, మీకు నచ్చినట్లు నడిచినందున స్వయాన్ని మోసపుచ్చుకుంటారు. ఇది శివబాబాచే రచింపబడిన జ్ఞాన యజ్ఞం. దీని పేరే రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం. శివబాబా వచ్చి స్వరాజ్యంనిస్తారు. ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే, ఎవరి పేరు ప్రఖ్యాతం కాబోదో వారి నోటి నుండి మంచి మంచి పాయింట్లు రావు. ఎవ్వరికీ అర్థం చేయించకుంటే పేరు ప్రఖ్యాతమయ్యేందుకు ఇంకా ఆలస్యం ఉంది అని భావిస్తారు. అందువలన అర్థం చేయించేటప్పుడు ముఖ్య పాయింట్లు మర్చిపోతారు. ఇది కూడా తెలపాలి. స్వరాజ్యం పొందేందుకు ఈ రాజశ్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం ఏర్పడింది. బోర్డుపై కూడా వ్రాయొచ్చు. యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. దీని కొరకే మహాభారత యుద్ధం జరగబోతోంది. వినాశనానికి ముందే ఈ స్వరాజ్య పదవి తీసుకోవాలి అనుకుంటే వచ్చి తీసుకోండి. బోర్డుపై ఇలా వ్రాయవచ్చు. లక్ష్యం గురించి కూడా అందులో వ్రాయాలి. స్వరాజ్య పదవి లభిస్తుంది అని క్రింద వ్రాయాలి. వీలైనంత స్పష్టంగా వ్రాయాలి. ఎవరైనా చదవగానే అర్థమగునట్లు ఉండాలి. ఫలానా విధంగా బోర్డులు తయారు చెయ్యండి అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ పదం తప్పకుండా వ్రాయండి. పోను ఈ యజ్ఞం యొక్క ప్రభావం చాలా వెలువడుతుంది. మాయా తుఫానులేమో అనేక ప్రకారాలుగా చాలా వస్తాయి. సత్యమైన నావ కుదుపులకు అటు ఇటు ఊగి కదులుతుంది కానీ మునగదు అని అంటారు కదా. క్షీరసాగరం వైపుకు వెళ్ళాలి అంటే విషయసాగరం వైపు మనస్సు ఉండరాదు. ఈ ప్రపంచం పైన ఎవరు జ్ఞానం తీసుకోరో వారి వెంటపడి మీ సమయం వృధా చేసుకోరాదు. జ్ఞానము తెలిపించడమేమో చాలా చాలా సులభం. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయ్యారు. నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయి, మీ పాపాలు భస్మం అవుతాయి. ఇక వేరే ఇతర ఉపాయం ఏదీ లేదు. ఇదే సత్యమైన ఉపాయం. కానీ యోగంలో ఉండరు. దేహాభిమానం చాలా ఉంది. దేహాభిమానం తొలగినప్పుడే యోగంలో ఉండగలరు. తర్వాతనే కర్మాతీత స్థితి వస్తుంది. చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు. కొంతమంది పిల్లలకు ఏదో ఒక వస్తువుపై చెప్పలేనంత మోహం ఏర్పడుతుంది. అలాంటి వారు శివబాబాని ఎప్పుడూ స్మృతి చెయ్యలేరు. అటువంటి తండ్రిని అదే పనిగా తప్పకుండా స్మృతి చెయ్యాలి. చేతులతో పనిచేస్తూ ఉంటే మనస్సు స్మృతిలో ఉండాలి. హాత్ కారడే దిల్ యారడే ఇలా జ్ఞాపకం ఉంచుకునేవారు అరుదుగా ఉంటారు. ఇది చాలామందికి కష్టసాధ్యంగా ఉంటుంది. వారి నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. వారికి యజ్ఞం అంటే గౌరవం ఉండదు. ఈ యజ్ఞాన్ని చాలా బాగా నిర్వహించాలి. నిర్వహణ చేశారు అంటే తండ్రిని సంతోషపరిచినట్లు అవుతుంది. ప్రతి విషయంలోనూ సంభాలన అవసరం. పేదల ధనం, డబ్బు ఒక్కొక్క పైసాగా యజ్ఞంలో చేరుతుంది. దాని ఫలితంగా వారు కుబేరులుగా అవుతారు. అక్కడ తమ వద్ద ఏమాత్రము పైకము లేని మాతలు 1-2 రూపాయలు, 8 అనాలు, ₹1 యజ్ఞంలో ఇస్తారు. తద్వారా వారు పదంపతులుగా అవుతారు. ఎందుకంటే వారు దానిని, ఆ డబ్బుని ఎంతో భావనతో సంతోషంగా తీసుకొస్తారు. నేను పేదల పెన్నిధిని, బాబా బిడ్డలైన మీ కొరకే వచ్చాను అని తండ్రి అంటారు. కొందరు ₹1 తెచ్చి బాబా ఇంటి పనిలో ఒక ఇటుకగా దీనిని వాడండి అని అంటారు.
ఒక్కోసారి 2 పిడికెళ్ళ ధాన్యాన్ని కూడా తీసుకొస్తారు. వారిది చాలా విలువైనది. ఒక్కొక్క గింజ ఒక్కో వరహ బంగారు నాణెంతో సమానమైపోతుంది. మీరు పేదవారికి ధనాన్ని దానం చేసే అవసరం లేదు. ప్రపంచంలో వారికి పేదవారికి ఇతర ప్రజలు దానం చేస్తారు. ఈ ప్రపంచంలో ఎంతోమంది పేదవారు ఉన్నారు. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే తల చెడిపేస్తారు. చాలామంది మేము యజ్ఞంలో సమర్పణం అవుతాము అని అంటారు, కానీ సంభాలన చేసుకోవాల్సి ఉంటుంది. యజ్ఞంలోకి వచ్చి గందరగోళం చేసే వారిగా ఉండరాదు. యజ్ఞంలో చాలా పుణ్యాత్ములుగా అవ్వాలి, చాలా సంభాలించాలి. యజ్ఞం కొరకు గౌరవం ఉండాలి. ఏ ఈశ్వరీయ యజ్ఞంతో మన శరీర నిర్వహణ చేస్తున్నామో ఆ యజ్ఞాన్ని గౌరవించాలి. యజ్ఞంలోని ధనాన్ని ఇతరులెవరికైనా ఇవ్వడం కూడా మహాపాపం. గవ్వ నుండి వజ్ర సమానంగా తయారయ్యే కొరకే ఈశ్వరీయ సేవలు ఉన్న వారికి ధనాన్ని ఉపయోగించాలి. పేదవారికి మొదలైన వారికి జన్మ జన్మాంతరాల నుండి దానం చేస్తూ వచ్చారు, కానీ క్రిందకు దిగుతూ దిగుతూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు. పిల్లలైన మీరు తండ్రి పరిచయం ఇచ్చేందుకు చిన్న చిన్న గ్రామాలలో కూడా ప్రదర్శనలు పెడుతూ ఉండండి. ఒక్క పేదవాడు వచ్చినా మంచిదే. ఇందులో ఏ ఖర్చు ఉండదు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యాన్ని పొందారు. వారు ఏం ఖర్చు చేశారు? ఏం ఖర్చు చేయలేదు. వారు విశ్వ చక్రవర్తి పదవి తీసుకునేందుకు ఏ ఖర్చు చేయలేదు. ప్రపంచంలోని మనుషులు పరస్పరం ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. బాంబులు మొదలైన వాటి కొరకు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు, ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఖర్చు చేసే మాటే లేదు. బాబాను స్మృతి చెయ్యండి. వారసత్వం, చక్రవర్తి పదవి తప్పకుండా లభిస్తుంది. తండ్రి అంటున్నారు, సత్యమైన మనస్సుతో సత్యమైన బాబాను సంతోషపరుచుకుంటే, రాజీ చేసుకుంటే సత్యఖండానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ అసత్యము నడవదు, పనికి రాదు. స్మృతి చెయ్యాలి. మేము తండ్రి పిల్లలమే కదా అని అనుకుంటే సరిపోదు. మేము వంశాంతిలో ఉన్నాము అనుకుంటే సరిపోదు. స్మృతి చేయడంలో చాలా శ్రమ ఉంది. ఏదైనా పాపకర్మ చేశారు అంటే మీరే నష్టపోతారు, చాలా నష్టపోతారు. బుద్ధి స్థిరంగా ఉండదు. బాబా అనుభవజ్ఞులు కదా. బ్రహ్మబాబా, శివబాబాతో పాటు బ్రహ్మబాబా కూడా తెలుపుతూ ఉంటారు. చాలామంది పిల్లలు మాకి అంతా తెలుసు అని భావిస్తారు, కానీ బాబా అంటున్నారు ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ చాలా విఘ్నాలు కలుగజేస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ రుద్ర యజ్ఞాన్ని చాలా చాలా గౌరవించాలి. యజ్ఞ వాతావరణం చాలా శుద్ధంగా శక్తివంతంగా చేయడంలో సహయోగులుగా అవ్వాలి. యజ్ఞాన్ని చాలా ప్రేమతో సంభాలించాలి. సెకండ్ పాయింట్, మీ వద్ద ఏమీ దాచుకోరాదు. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. దిల్ సాఫ్ మురాద్ హోసిల్. ఈ యజ్ఞంలోని ఒక్కొక్క పైసా చాలా విలువైనది, కావున ఒక్క పైసా కూడా వ్యర్థం చేయరాదు. దీని వృద్ధికై సహయోగం చేయాలి. వరదానము, 3 కాలాలను ముందుంచుకొని ప్రతి కార్యములో సఫలమయ్యే విజయం పొందేవారు సదా. లౌకిక రీతిలో కూడా ఎవరైతే తెలివిగల వారిగా ఉంటారో వారు ముందు వెనుక ఆలోచించి అర్థం చేసుకున్న తర్వాత అడుగు వేస్తారు, ఆ పని చేస్తారు. అలా ఇక్కడ కూడా పిల్లలైన మీరు ఏ కార్యమైనా చేయుటకు ముందు 3 కాలాలను, ఆ పని యొక్క 3 కాలాలను ముందుంచుకొని తర్వాత చేయండి. కేవలం ఇప్పుడు వర్తమానాన్నే చూడకండి. బేహద్దు తెలివిని, అనంతమైన తెలివిని ఉపయోగించండి. విజయం యొక్క నిశ్చయం ఆధారంపై లేక త్రికాలదర్శి స్థితి యొక్క ఆధారంపై ప్రతి కర్మ చేయండి. నమ్మకంతో త్రికాలదర్శి స్థితిలో ఉండి లేక ప్రతి మాట మాట్లాడండి. అప్పుడు మీరు అలౌకికమైన వారు లేక అసాధారణమైన వారు అని అంటారు. స్లోగన్, హద్దు తీరాలను అంటే ఆధారాలను వదిలి, ఈ దేహము, సంబంధికులు, వస్తువులు ఇవన్నీ కూడా హద్దే. ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకోండి, ఆవలి తీరానికి చేరుకుంటారు. అవ్యక్త సూచన, నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని
సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. చాలామంది పిల్లలు నేను బాగున్నాను, నా గురించి నాకు తెలుసు, ఇతరులకు తెలియదు, ఇతరులు గుర్తించరు, చివరికి తప్పకుండా గుర్తిస్తారు, ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడండి అని అనుకుంటారు, అంటారు కూడా. ఇది కూడా జ్ఞానస్వరూప స్మృతి స్వరూప ఆత్మ కొరకు స్వయాన్ని మోసం చేసుకునే నిర్లక్ష్యం లేక సోమరితనపు మధురమైన నిద్ర. ఏ పిల్లల నిశ్చయం అనే పునాది గట్టిగా ఉంటుందో వారు ఎప్పుడూ దాగి ఉండరు. వారు సదా నిర్భయులుగా మరియు నిశ్చింతులుగా ఉంటారు. ఓం శాంతి.